హరి శ్రీనివాస వారాహి ముద్ర. ముందుగా ఈ ముద్ర కోసం నేను ఇప్పటికి 2 వీడియోస్ చేశానండి. ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ పొందిన ఎంతో మంది నాకు కామెంట్స్ ద్వారా చెప్పారు. అయితే నేను వీడియోలో రివర్స్ లో అంటే సెల్ఫీగా వీడియో తీస్తున్నాను. అందువల్ల మీకు ఏంటంటే ముద్ర అనేది రివర్స్ లో కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ముద్రని నేను చెప్పిన వీడియోలో కదలికలను బట్టి కాకుండా నేను చెప్పిన మాటల ద్వారా తెలుసుకోండి. చెప్పాను కదండి, వారాహి ముద్ర అనేది 2 అరచేతుల్లో కుడి చేతి బొటన వేలు. ఇది మీకు ఎడమ చేయిలా కనిపిస్తుంది. దయచేసి టెన్షన్ పడకండి. కుడి చేతి బొటన వేలుని ఎడమ చేతి చూపుడు వేలుతో జస్ట్ ఇలా అటాచ్ చేసి మిగిలిన వేళ్ళన్నీ జస్ట్ ఇలా ముడిచేసి జస్ట్ ఈ బొటన వేలు ఎడమ చేతి బొటన వేలు అనేది ఉండిపోయింది కదా, ఇది ఇలా జస్ట్ లోపలికి పెట్టి చెప్పాను కదా, వజ్రఘోషం శ్రీ వారాహి దేవియే నమః అని ఈ మంత్రాన్ని 21 టైమ్స్ వీలైతే పఠించినట్లయితే కనుక తప్పకుండా వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేవి దొరుకుతాయి. మీరు ఏ కోరిక కోరుకున్నా 100కి 100% తీరుతుంది, జరిగి తీరుతుంది. కానీ మీరు అమ్మ మీద నమ్మకం, ఈ ముద్ర వేయడం వల్ల నాకు జరుగుతుందా లేదా, ఇది నిజమేనా కాదా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి నిజంగా ఏమీ జరగదండి. రమాదేవి గారు ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి. ఏదైతే మనం దేవుడి మీద భక్తితో, దేవుడు మనకు చేస్తాడు అనే నమ్మకంతో, దేవుడే మొత్తం ఆది అంతం అనుకుంటే గనక భగవంతుడు అన్నీ చేస్తాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. ఎన్నో 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 మాటలు పడుతూ ఎంతో మంది డబ్బు లేదని నన్ను తగ్గించి నిందించి నన్ను పిలుపులు కూడా, అంటే ఇంట్లో ఏమన్నా చూడండి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటుంటే వీళ్ళకి ఏమీ లేదు వీళ్ళని పిలవడం ఎందుకు అనుకుని మమ్మల్ని వెలివేసిన సమయంలో కూడా నేను నమ్ముకున్నది ఎవరిని కాదు, ఒక్క భగవంతుడిని మాత్రమే. భగవంతుడు ఈ రోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి భగవంతుడి గురించి ఎవరైనా ఒక్క కారు పూత కూసినా కూడా నేను తట్టుకోలేను. ఎందుకంటే భగవంతుడు చేసిన దాని కారణంగా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. భగవంతుడిని నిశ్చలమైన భక్తితో మనసుతో మనం ఎప్పుడైతే కొలుస్తామో భగవంతుడు వెంటనే కరుణిస్తాడు. ఇది నిజం. కానీ చెప్తున్నాను కదా, కర్మ ఫలం అనేది తగ్గించుకుంటూ ఉండాలి. కర్మఫలం ఎలా తగ్గించుకోవాలో కూడా నేను చాలా వీడియోస్లో చెప్తాను. ఎవరైతే ఆకలితో ఉంటే వాళ్ళకి కడుపు నిండా నువ్వు భోజనం పెట్టినట్టయితే నీ కర్మఫలం అనేది అమాంతం తగ్గుతూ ఉంటుంది. నీకే అర్థమవుతుంది ఏదైతే కర్మఫలం నీకు తగ్గుతుందో, అంటే నీ యొక్క పరిస్థితులు అనేవి అనుకూలిస్తున్నాయో, నువ్వు ఏ పని తలపెడుతున్నా అన్ని జరుగుతున్నాయో, ఏవైతే కష్టాలు తీరుతున్నాయో, నువ్వు చేసే అన్నదానం వలన నువ్వు ఎవరికైతే కడుపు నిండా భోజనం నింపుతున్నావో దానివల్ల నీ కర్మఫలితం తగ్గుతుందని నీకు అనిపిస్తుంది అనమాట. బట్ వారాహి ముద్ర వలన ఎంతో మంది బెనిఫిట్స్ పొందారు, ఇంక్లూడింగ్ నేను కూడా. కాబట్టి వారాహి ముద్ర కోసం ఇన్నిసార్లు పదే చెప్తున్నాను. ఈ ముద్ర వేసుకొని మీరు అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నేను మీరు శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం. జాతకంలో సమస్యలు చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఏదేమైనా కానీ గురువుగారిని ఒక్కసారి సంప్రదించగలరు. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది.